కలలు పెద్దగా కనటమే కాదు, ఆ కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు కూడా పెద్ద పెద్దగా చేయాల్సి వస్తుందని మనకి ఈ కథ చెప్తుంది. ఈ ఒక చిన్న నత్త తన ముందు ఉన్న పెద్ద చెట్టుని ఎక్కి ఉదయించే సూర్యుని చూడాలని కలకంటుంది. నేను ఈ చెట్టు ఎక్కి ఉదయించే సూర్యుని చూస్తానని తన ఫ్రెండ్స్ తో చెప్పగా వాళ్ళందరూ నవ్వి ఎగతాళి చేయటమే కాకుండా నువ్వు ప్రయత్నించిన వ్యర్థము, ఇలాంటి పిచ్చి కళ్ళ కనటం మానేయ్ అని చెప్పని ఏడిపిస్తారు. ఈ చిన్ని నత్త ఎవరి మాటలు పట్టించుకోకుండా మెల్లమెల్లగా చెట్టు ఎక్కడం ప్రారంభించింది. ఈ చెట్టు ఎక్కే మధ్యలో బలమైన గాలిని, ఎండ వేడిని తట్టుకొని మెల్లమెల్లగా చెట్టుపైకి ఎక్కింది. అక్కడి నుంచి ఉదయించే సూర్యుని చూసి ఎంతో సంతోషంతో మురిసిపోయింది. ఇది నేను సాధించానని చెప్పుకొని కిందకి దిగింది. ఈ నత్త ధైర్య సాహసాలు మెచ్చుకొని వాళ్ళ ఫ్రెండ్స్ నత్తని క్షమాపణ కోరారు. మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మధ్యలో లాగేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరి మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే మనకు విజయం ఖచ్చితంగా దొరుకుతుందని ఈ కథ చెప్తుంది. ఇలాంటి చిన్ని చిన్ని కథలకు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.